దేవుని స్తోత్రంలో మీ అందరి వందనాలు. చదవబడిన వాక్య భాగం నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చదివాం. ఇదే వాక్యము మార్కు సువార్త 15వ అధ్యాయంలో కూడా ఉంది. ఒకసారి ఆ మాటలు కూడా మనం చదువుకుందాం. ఒకే రకమైనటువంటి సన్నివేశాన్ని ఇద్దరు సువార్థికులు రాస్తున్నారు. 15వ అధ్యాయం 33వ వచనం నుంచి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును ఇక్కడ దీవించిన గాక. ఆమేన్. మనం మొదటి నుంచి మనం చూసినప్పుడు మొదటి వాక్యాన్ని దేవుడు యేసయ్య దేవుడితో మాట్లాడుతున్నాడు. రెండో మాట తన పక్కనటువంటి దొంగలతో మాట్లాడుతున్నాడు. మూడో మాట తన సహోదరుతో తన తల్లితోటి మాట్లాడుతున్నాడు. 4వ మాటకు వచ్చే లోపల తండ్రి మొదటి నుంచి తండ్రి అని సంబోధిస్తున్నటువంటి యేసయ్య నా దేవా నా దేవా అని సంబోధిస్తూ ఉండడాన్ని మనం దీనికంటే ముందర మొదట మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. చీకటి మామూలుగా అయితే మధ్యాహ్నం పూట 12 గంటలకి చీకటి రావడం అనేది ఇప్పుడు సంభవించదు. కానీ లేఖనాల్లో ఒక ప్రవచనం ఆ విధంగా చెప్తుందన్నమాట. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్ము. ఈ వాక్యాలు మనం చూసినట్లయితే ఆ యేసయ్య శిలువ మరణానికి సంబంధించినటువంటి కొన్ని ఉదంతాలని ప్రవచనాల్లో ఎప్పుడో చెప్పబడి ఉన్నాయి. వాటి నెరవేర్పు యేసుక్రీస్తు గారి జీవితంలో చాలా ప్రవచనాలు నెరవేర్చడం జరిగింది. వీటిలో ఆ ఒక ఆమోస్ గారు ప్రవచించినటువంటి ఆ ప్రవచనం కూడా నెరవేరుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక దినంలో మధ్యాహ్నమే సూర్యుడు అస్తమించిపోతాడు. చీకటికం భూలోకం అంతా చీకటికం. అసలు చీకటి అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే మామూలుగా మనం చీకటిని పాపానికి సాదృశ్యంగా మనం చూస్తాం, కానీ ఇక్కడ దేవుని ఉగ్రతకు సాదృశ్యంగా మనం గమనించవచ్చు అనమాట. మనం కానీ ఒకసారి నిర్గమాకాండంలో నేనే రెఫరెన్స్ అని చెప్పను. నిర్గమాకాండంలో మోషే అహరోనులు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలుని విడిపించుకొని తీసుకెళ్ళేటప్పుడు మోషే గారి ద్వారా దేవుడు కొన్ని అద్భుతాలు చేయించాడు. ఎన్ని అద్భుతాలు? 10 అద్భుతాలు చేయించాడు. దాంట్లో 9వ అద్భుతం ఏంటంటే 3 రోజులు దేశమంతటా చీకటి వచ్చేసింది. అది దేవుని యొక్క ఉగ్రత. కొన్ని తెగుళ్ళలో భాగంగా ఆ ఉగ్రతను ఆ సమయంలో దేవుడు చూపించినాడు. ఆ 9వది అయిన తర్వాత 10వది ఏం జరిగింది? ప్రతి ఒక్క ఐగుప్తీయుని యొక్క కుటుంబంలో మొదటి బిడ్డ యొక్క సంహారం జరిగింది. సంహార దూత వచ్చి ఒక నిర్మూలన చేసి ఒక జాతిని నిర్మూలన చేసినట్లుగా కొంతమందిని నిర్మూలన చేశాడు అనమాట. అటువంటి ఉగ్రతను మనం దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ఉగ్రతని ఒక చీకటి తర్వాత అది పస్కా పండగ సమయంలో ఈ విధంగా జరిగిందనమాట. అయితే ఇశ్రాయేలీలైనటువంటి వారు వారి గృహంలో ప్రతి ఒక్క గృహంలో కూడా ఒక కోడెను కానీ ఒక పశువుని కానీ వధించి వారి గృహాలకి ఒక మార్కేసి దారబంధరం మీద ఇటుపక్క అటుపక్క పైన 3 దగ్గరలో ఆ రక్తాన్ని చిలకరించినప్పుడు ఏ అయితే ఇంటికి ఆ రక్తం చిలకరించబడిందో ఆ ఒక్క గృహాలని మాత్రం ఆ సంహారం చేసినటువంటి దేవుని దూత వదిలిపెట్టి మిగతా గృహాలను మాత్రం నిర్మూలన చేయడానికి ఆ గృహాల్లో ఉన్నటువంటి మొదటి సంతానాన్ని నిర్మూలన చేయడానికి వచ్చాడనమాట. ఎంతోమంది చనిపోయారు. అయితే ఏ యొక్క గృహానికి గడపకైతే రక్తం చిందింపబడిందో, ఏ అయితే గృహంలో బలి అర్పించబడిందో ఆ ఒక్క గృహాల్లో మాత్రం ఆ నిర్మూలన జరగలేదు. దీన్నే సాదృశ్యంగా ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువు వారి బలియాగాన్ని మనం భావించవచ్చు. ఆ సిలువలో ఆయన బలి అయిన ఒక బలి పశువుగా మన కొరకు వచ్చి ఉన్నాడు. ఆయన మనందరి పాపాల నిమిత్తం మనందరి దోషాలని మన్నించి దూరం చేయడానికి ఒక బలి పశువుగా ఆయన సిలువలో మరణించి మన పాపాలని విమోచించాడు. ఎవరైతే ఆ రక్తం వైపు
ఆ రక్తాన్ని తమ గృహాలకి వాళ్ళు ఉంచుకొని ఉంటారో, ఆ రక్తాన్ని తమకు విమోచన క్రయధనంగా చెల్లించబడింది అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయనని తమ దేవుడిగా విశ్వసిస్తారో వారందరికీ ఆ నిర్మూలన నుంచి విడుదల కలిగింది, ఆ పాపాన్ని నుంచి విడుదల కలిగింది. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పాపమునకు వచ్చు జీతము మరణము అని ఉంది. తెలుగులో అయితే జీతం ఉన్నది, కానీ ఇంగ్లీష్లో రివార్డ్ అనేది ఏంటంటే చేసిన కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్కి ఇస్తారనమాట. శాలరీ అనేది మామూలు జీతం అట్టు కాకుండా జరిగించినటువంటి కొన్ని ప్రత్యేకమైన పనులు, జరిగించినటువంటి కొన్ని స్పెషల్, ఏదైనా ఒక పోలీసు వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక దొంగను పట్టుకునే దానికి వాళ్ళకి ప్రత్యేకంగా రివార్డ్ ఇస్తారు. జీతం ఇచ్చేది మామూలు డ్యూటీ చేసిన దానికి ఇస్తారు. కానీ ఏదైనా ఒక ప్రత్యేకత, మనం ఏం ప్రత్యేకత చేసి మరణాన్ని సంపాదించుకుంటున్నాం? మనం పాపం చేసి, మనం నార్మల్గా దేవుడు మనకి అది రాసి పెట్టలేదు. మనం ఏదేను తోటలో ఆ రోజు మొదట ఆదాం దగ్గర నుంచి భూలోకంలోకి పాపం వచ్చింది. వాళ్ళు దేవుడు చేయొద్దన్నటువంటి పనిని చేశారు, ఆ పండును తిన్నారు, సర్పం చెప్పిన మాట విన్నారు, ఆ కుయుక్తులకి వాళ్ళు లోపడ్డారు. కాబట్టి వారికి దేవుని యొక్క మొహాన్ని చూసేదానికి వాళ్ళకి చాలా ధైర్యం చాలేదనమాట. వాళ్ళు ఏమో చేశారు, దేవుడి నుంచి దూరంగా పోవడానికి ప్రయత్నం చేశారు. దేవుడి నుంచి దూరంగా జరిగి దాక్కునేదానికి ప్రయత్నం చేశారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని వెళ్ళగొట్టాడు. వాళ్ళకి ఆ రోజు నుంచి కష్టాలు వచ్చాయి, వాళ్ళకి క్రూర మొగాలు వచ్చాయి. దాని తర్వాత అప్పటి వరకు క్రూర మొగాలు లేవన్నమాట. అప్పటి నుంచి వాళ్ళు కష్టపడి జీవించడం మొదలుపెట్టారు, పాపంతో జీవించడం మొదలుపెట్టారు. దాని ముందర దేవుడు ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ రక్షణ అనేది కూడా ఉచితంగా వచ్చింది. మనం ఆ మాట కానీ మనం చూసినట్లయితే నేను రాసుకోలేదు, అది దయచేసి అంటే గుర్తుండేదే కాబట్టి ఏమది మన పాపం నుండి వచ్చి జీతం మరణం అనేది. అయితే దేవుడు వాళ్ళని విమోచించినప్పుడు మనం దేవుని మాట విని మనం ఆ రక్తంలో మనల్ని మనం కడుక్కున్నప్పుడు మనకి మళ్ళా తిరిగి ఆయనతో సహవాసం. ఏదైనా తోటలో నుంచి ఎప్పుడైతే ఆదాము తప్పు చేసి బయటికి వెళ్ళాడో అప్పుడే దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు అనమాట. వీళ్ళని మళ్ళీ నా దగ్గరికి చేర్చేదానికి, వీళ్ళని మళ్ళా వాళ్ళ పాపం నుంచి విడుదల కలిగించి ఆయన లోపలికి తీసుకోవడానికి. ఇప్పుడు మనం బయటపడి ఉన్నాం, మన పాపం ద్వారా మనం బయట ఉన్నాం, కానీ మనల్ని మళ్ళీ ఆయన లోపలికి చేర్చుకునే దానికి ఒక ప్రణాళిక ఆ రోజే ఆయన వేశాడు. ఆ రోజే ఆయన తన సొంత కుమారుణ్ణి ఆయన మన దేశం లేకపోతే ప్రపంచాన్ని రక్షించడానికి ఆయన నిర్ధారించుకున్నాడు, ఆయన తీర్మానం చేసుకున్నాడు. తన కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి తన క్రయధనంగా మన పాపాలన్నిటి నుంచి మనల్ని విడిపించడానికి. ఎందుకంటే మనం దానికి ఎవరైతే ఎవరి కోసం అయితే పనిచేస్తాడో వాళ్ళకి మనం బానిసలుగా ఉంటాం. మనం పాపం చేస్తున్నామంటే పాపానికి మనం బానిసలు అయిపోయినాం, సైతానికి మనం బానిసలుగా మనం మారిపోయాం. మనల్ని విడుదల చేయడానికి దేవుడు ఆ రోజే ఏదైనా తోటలోనే ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. ఇంకా ఇక్కడి నుంచి మనుషులు ఈ విధంగా అవసరం. ఆదాము మనకి పాపాన్ని తీసుకొచ్చాడు, రాబోయే ఆదాము మనల్ని ఆ పాపాన్ని నుంచి విడిపించాలి అనే ప్రణాళికతోటి ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారి భూలోకంలో పుట్టినప్పటి నుంచి కూడా ఆయన ఆ ప్రణాళికతోటే వచ్చాడు. మనం యోహాను గారు బాప్తిసం ఇచ్చేటప్పుడు ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పి యేసయ్యను చూడగానే పలుకుతూ ఉన్నారనమాట. అంటే ఆయన లోక పాపాలను మోసుకుపోవడానికి ఆయన ప్రణాళికతోటే ఈ భూలోకానికి వచ్చాడు. దేవుడు ఆయన అటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ చీకటి గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, చీకటి అనేది సంహారం చేయడానికి ముందర దేవుడు తీసుకొచ్చినటువంటి ఒక ఉగ్రత. ఆయన ఒక దేవుని యొక్క కోపాన్ని ప్రజలందరికీ ఆయన రుచి చూపించినటువంటి ఒక భయంకరమైనటువంటి స్థితి. అయితే మళ్ళా ఇప్పుడు యేసు ప్రభువు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన 12 గంటల నుంచి చీకటి మొదలైంది. 3 గంటల దాకా ఆ దేశం అంతటా చీకటికి అమ్ముకున్నప్పుడు రామారామి 3 గంటలప్పుడు ఆయనకి అర్థమైపోయింది దేవుడికి, ఇప్పుడు ఇంకా నేను ఈ భూలోకానికి వచ్చినటువంటి ఆ పని ఇప్పుడు మొదలవుతుంది. ఆయన అందరిని క్షమించాడు, ప్రతి ఒక్కరిని ఆయన క్షమించున్నాడు. ఆయన ప్రతిదీ ఆయన నెరవేర్చున్నాడు, ప్రతి పనిని ఆయన సంపూర్తి చేసి ఉన్నాడు. మనం ఈ సిలువకి రాకముందర ముందు రోజు ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్ళి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు అనమాట.
ఒకసారి మనం ఆ మాట చూద్దాము. గెత్సేమని తోటలోకి వెళ్ళి ఆయన లూకాసు వార్త 22వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 43 వచ్చిన ఒక మాట మనం కానీ చూసినట్లయితే దాని ముందు మాట కూడా చూద్దాం. ఆ, 41వ వచనం చూద్దాము. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని రాదు. ఈ మాట మనం చూసినట్లయితే ఆయన ఇంకా రేపు ఆయన సిలువ వేయబడతాడు అన్నప్పుడు ఆయన దేవుని ప్రార్థన చేయడానికి ఎంతగా దుఃఖిస్తూ ఉన్నాడంటే అంతగా దుఃఖిస్తూ అన్నట్టు మనం మత్తయి సువార్తలో ఆయన బహు దుఃఖంతో బహు వేదనతోటి చెమట రక్తముగా మారేంతగా ఆయన దుఃఖిస్తూ వేదన చెందుతూ దేవునికి